అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే పుట్టపర్తి ఆశ్రమంలో మన అమ్మ అయితే జాయిన్ అవుతుంది. సుబ్బలక్ష్మి అమ్మ, అక్కడ వాళ్ళ తమ్ముడు, అమ్మ తమ్ముడు అనమాట. అమ్మ అయితే అమ్మకు పిల్లలు ఎవరు లేరు, అంటే ఎవరు లేరంటే తమ్ముడు ఉన్నాడు, అంటే భర్త పిల్లలు ఫ్యామిలీ ఉంటారు కదా, అట్లయితే ఎవరు లేరు. మన ఆశ్రమంలో కానీ ఎవరు జాయిన్ అయినా అట్లా వల్లే చాలా మంది జాయిన్ అయినారు. అందులో ఒకటి మా అమ్మ కానీ అమ్మ ఇక్కడ ఉంటుంది. జాయిన్ చేసేది తమ్ముడు అనమాట. ఎందుకు జాయిన్ చేస్తున్నారు ఏం కథ అనేది అన్నయ్య మాట్లాడతారు రెండు మాటలు. ఆవిడ నేను చూసుకుంది. యాక్చువల్గా నా పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు, ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నా. ఇప్పుడైతే తనకి ఎవరు తోడు లేరు కదా అనేసి మాట్లాడుకోవడం ఒకటే ఉంది కదా అని ఇప్పుడు పుట్టపర్తిలోనే చాలా సంవత్సరాలు తను ఉంటూ ఉండింది. ఈమె యొక్క యూట్యూబ్ చూసి మేడం మంజుల గారు చూసేసి ఇట్లా డిసిషన్ తీసుకున్నా అంటే ఒక్కదే ఉండే ప్రాబ్లం కదా, సరే టైమింగ్ జాయిన్ అవ్వు అనేసి నేను కూడా చెప్పాను. మీరు చెప్పండి, మీరు ఎందుకు మీకోసమే అన్నారు కదా, ఇక్కడ ఆశ్రమం నా కోసమే పెట్టి. నేను చాలా చోట్ల ఆలోచించాను పుట్టపర్తి వదిలి వెళ్దామని. అన్ని చోట్లకి స్వామి బ్రేక్ వేస్తూ వచ్చారు. ఈయన నా కోసమే జూన్ 4 పుట్టపర్తిలో ఓపెన్ చేశారని యూట్యూబ్లో చూసి ఇక అన్ని బయలుదేరి వచ్చేసాను. అన్ని స్వామి చేయడమే. చెప్పాను కదా, ఎందుకో ఏమో తెలియకుండానే ఇక్కడ ఆశ్రమం అయిపోయింది. స్వామి మనతో స్టార్ట్ చేయించినాడేమని. అమ్మ అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడే ఉండాలని చాలా మందికి ఉంది కదా, వాళ్ళకు ఇది ఒక దేవాలయం చేసినాడు మన బాబా సార్. అంతే.